ఖరీఫ్ వరి పంటలో వరుసగా వస్తున్న నష్టాలు, రబీ అపరాల పంటలకు చీడ పురుగుల బెడద వెరసి తీవ్ర నష్టాలను మూటగట్టుకుంటున్న శ్రీకాకుళం జిల్లా రైతులకు వరప్రదాయంలా మారింది కట్టె జనుము పంట. పైసా పెట్టుబడి లేకుండా, ఎటువంటి ఎరువులు వాడకుండా వేల రూపాయల లాభాన్ని ఆర్జించి పెడుతోంది. దీంతో సిక్కోలు జిల్లాలో వందలాది మంది రైతులు ఈ పంటను పండిస్తూ నష్టాల నుంచి బయటపడుతున్నారు. పసుపు పువ్వులతో ప్రకృతి పరవశించేలా ఉన్న ఈ పంటని చూశారా? ఇదే కట్టె జనుము పంట. క్రోటలోరియా జునాసియా సన్హెంప్గా పిలువబడే ఈ కట్టె జనుము పంట రైతులకు సిరులు కురిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా వంటి వెనుకబడిన ప్రాంతాల్లో కేవలం ఖరీఫ్కే నీరు అందుతుంది. ఇక రబీ పంటలైతే కేవలం బోర్లపైనే ఆధారపడి పండిస్తుంటారు. నీటి సౌకర్యం లేని రైతులు మినుము, పెసర, నువ్వులు వంటి ఆరుతడి పంటలు పండిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో ఖరీఫ్ వరి అంత ఆశాజనకంగా ఉండటం లేదు. తుఫాన్లతో భారీగా వరి పంటకు నష్టం జరుగుతోంది. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నష్టాలను పూడ్చుకుందామని రబీలో అపరాల పంటలైన మినుము, పెసర లాంటి పంటలను వేస్తే చీడపీడలు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లారు రైతులు. ఎలాంటి ఖర్చు లేని కట్టె జనుమును ఎంచుకున్నారు పలాస మండలం రాజగోపాలపురం గ్రామ రైతులు. ప్రస్తుతం కాత దశలో ఉన్న ఈ పంట నుంచి మంచి దిగుబడి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో కూడా ధర బాగుండటంతో ఎలాంటి పెట్టుబడి లేకుండానే లాభాలను పొందే ఆస్కారం ఉందంటున్నారు. ఇప్పుడు చూస్తున్నటువంటి పంట ఇక్కడ వేలాది ఎకరాల్లో మా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా పండిస్తున్నారు. ఇది క్రొటలేరియా జెన్సియా అంటారు దీని శాస్త్రనామం. ఫ్యాబేసి అరే లెగ్యుమినేస్ ఫ్యామిలీ. ఈ పంట విపరీతంగా సాగు చేయడానికి కారణం ఇది జీరో బేస్డ్ పాలేకర విధానంలో జీరో బేస్డ్ బడ్జెట్తో రైతులు అతి తక్కువ ఖర్చుతో మంచి లాభాల ఆర్జించడానికి చేస్తున్నటువంటి పంట ఇది. మనం సాధారణంగా మినుము, పెసర ఈ కాలంలో వేస్తారు. రబీలో వేస్తే ఆ బూడిద తెగులు, ఆకుమచ్చ తెగులు, ఎల్లో మొజాయిక్ తెగులు రావడం వల్ల ఈ మధ్యన అపరాల లాస్ వస్తుంది. కాబట్టి ఇది కూడా ఏంటంటే ఈ కాయల్లో గింజలు అవుతాయి. ఈ గింజలు నూనెకి వెళ్తాయి అంటారు. మనం మిక్చర్లో కూడా తింటుంటాం. చిన్న గింజ కలుపుతారు. మార్కెటింగ్ చాలా బాగుంది. ఇక్కడ మనకు నర్సనపేటలో మార్కెటింగ్ కానీ, బరంపురం మార్కెట్లో కానీ ఇది కింట 6,000 7,000 పలుకుతుంది. కాబట్టి రైతుకి చాలా లాభదాయకం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్లో ఇవి పచ్చిరొట్టగా వినియోగిస్తారు. ఈవెన్ బ్యారెన్ ల్యాండ్ అంటే పెట్టేలు కాని ల్యాండ్లో కూడా ఇవి వేస్తే చక్కని పంట వస్తుంది. ఇటు జంతువుల నుండి ప్రొటెక్షన్, ఎటువంటి జంతువు, మేకలు, గొర్రెలు, ఎటువంటి పశువులు కూడా మెయ్యవు, హాని చేయవు. మనకి ఈ పంట చాలా ఈజీ. మొలకెత్తడానికి విత్తనాలు మాత్రం 2 రోజులు నానబెట్టి వేయాలి. పదును ఉండాలి. ఖరీఫ్లో కంటే రబీలోనే ఇది చక్కగా మనకి దిగుబడులు ఎక్కువగా ఇస్తుంది. దీనిలో మొలకెత్తిన తర్వాత అసలు నీరు పెట్టకూడదు. ఎక్కువ నీరు పెడితే చచ్చిపోతాయి. కాబట్టి వర్షాధారం లేనటువంటి ఎక్కడ మనకి మిట్టు ప్రాంతాల్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఇప్పుడు అందరూ సాగు చేస్తున్నారు. రైతులు 50 మంది చుట్టుపక్కల పలాస మండలం వివిధ గ్రామాల్లో విపరీతంగా ఈ పంట పండించడం జరుగుతుంది. కారణం రైతుకి మినిమం మనకి 7 క్వింటాలు 5 క్వింటాలు మామూలుగా అవుతాయి. 7 క్వింటాలు అయినా కింట 7,000 చేతి 7,7 50,000 వస్తాయి. అసలు జీరో బేస్డ్ ఏమీ మదుపు పెట్టిన అవసరం లేదు, ఎరువులు వేయని అవసరం లేదు, నీరు పెట్టకూడదు. నీరు లేకపోయినా పండుతాయి. ఈవెన్ ధాన్యం రేటు లేని ఈ సందర్భంలో వాటర్ ఉన్నప్పుడు కూడా ఇన్నాళ్ళు ఇదంతా వరి మాగాని రబీ పండించేవాళ్ళు. ఇప్పుడు రబీ మానేసి ఈ కొట్లేరియా జెన్సియా దీన్ని కట్టె జనుము అని కూడా అంటారు. మన నర్సనపేట అన్ని ఏరియాలో సాధారణ లోకల్ పేరు ఏంటంటే కట్టె జనుము. మన పలాస మండలంలో దీనికి ఏమని పిలుస్తారంటే రైతులు తెట్టంగి అనే నామకరణంతో పిలుస్తుంటారు. ఇది ఖరీఫ్లో అయితే ఎంటకంటే దున్నేసి కలిగి దున్నడం వలన భూమి సారవంతం అవుతుంది. ఇప్పుడు రబీలో ఏంటంటే రూపాయి ఖర్చు లేకుండా విత్తనాలే 150 లెక్క మేము గవర్నమెంట్ కొంత సప్లై చేసింది, ప్రైవేట్గా కూడా కొన్నాం. కేజీ 150 లెక్క కొన్నాం. మేము దాదాపు ఇక్కడ 2 ఎకరాలు సాగు చేస్తున్నాం. అందరూ కలిపి 1000 ఎకరాల్లో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ సాగు చేస్తున్నారు. చాలా లాభదాయకం. ఇవేంటంటే కాయలు వస్తాయి. దీనిలో ఈ కాయలు ఏంటంటే కాయల్లో గింజలు ఉంటాయి. ఆ గింజలు అప్పుడు కొట్టేసి గింజలు ఇచ్చి సెపరేట్ చేస్తే గింజల రేటు మంచి రేటు ఉంది. 65-75 ఇలా పలుకుతుంది. విత్తనాలకు కూడా చాలా మంది చుట్టుపక్కల రైతులు విత్తనాలు ఉంచుకుంటున్నారు. ఎందుకంటే 150 రూపాయలు అంటే ఖర్చుతో కూడుకుంది. కాబట్టి విత్తనాలు తయారు చేసి తామే విత్తనాలు రైతులే సొంతంగా విత్తనాలు స్టాక్ చేసుకొని అప్పుడు వేస్తున్నారు. కాబట్టి ఇంత విస్తీర్ణంలో ఈ పంట సాగు చేయడానికి అవకాశం వచ్చింది. ఇది అద్భుతమైన పంట.
మనకి ఖరీఫ్లో నీరు లేకపోయినప్పుడు కూడా రబీలో పండించవచ్చు. మరి లాభదాయకం, రూపాయి ఖర్చు ఉండదు. మీరు 7 బస్తాలు అయినా కానీ 49-50 వేలు మినిమం ఖర్చు ఏమీ లేకుండా 50 వేలు, 40 నుండి 50 వేలు రైతులు లాభంగా పొందొచ్చు. అందుకోసమే ఇంత విస్తీర్ణంగా పండిస్తున్నారు ఇక్కడ రైతులు. మిగతా పంటలతో పోలిస్తే రబీలోకి ఇది చాలా అనువైన పంట. మితిమీరిన రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం తగ్గిపోయి చౌడు శాతం పెరిగిపోతోంది. పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. ఎంత పెట్టుబడి పెట్టినా దిగుబడి రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట పంటలను పెంచి నేలలో కలియదున్నడం ద్వారా భూసారం పెంచుకోవచ్చు. పశువుల ఎరువు లభ్యత తక్కువ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పచ్చిరొట్ట పైర్ల సాగు రైతుకు సులభమైన మార్గం.